అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని 13వ భాగాన్ని వినేద్దామండి. సమయం ఉదయం 8 గంటలు. ఆదిత్య నిద్రలేచి కిందికొచ్చాడు. కిచెన్లో పని చేసుకుంటున్న సత్య ఆదిత్యని చూసి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. రోజు కాఫీ తీసుకొచ్చి పిలిస్తే గానీ లేచేవారు కాదు, మరి ఈరోజేంటి పిలవకుండానే వచ్చేశారు అంది సత్య. పైన మీ అన్నగారి రూమ్లో ఫోన్ ఒకటే పనిగా రింగ్ అవుతుంది. పక్క రూమ్లో నిద్రపోతున్న నేను డిస్టర్బ్ అయ్యి విసుగ్గా కిందకు వచ్చేశాను. కానీ చెవి దగ్గరే ఫోన్ మోగుతున్నా వాడు మాత్రం కుంభకర్ణుల్లా నిద్రపోతూనే ఉన్నాడు వెధవ అన్నాడు ఆదిత్య కాఫీ తాగుతూ. పాపం ఒక్కడే ఆఫీసులో కష్టపడి అలసిపోతున్నాడు అనుకుంటా. కనీసం ఈరోజైనా తనకి రెస్ట్ ఇచ్చి నువ్వు వెళ్ళొచ్చు కదా అంది సత్య. ముందెళ్ళి వాడిని నిద్రలేపు, ఆ తర్వాత ఆఫీస్కి వాడు వెళ్తాడా లేక నేను వెళ్ళాలా అనేది డిసైడ్ చేయొచ్చు అన్నాడు ఆదిత్య విసురుగా. సరే అని చెప్పి గౌతమ్ రూమ్కి వెళ్ళింది సత్య. దిండుని గట్టిగా హత్తుకొని నిద్రపోతున్న గౌతమ్ని దగ్గరికి వెళ్ళి నిద్రలేపింది సత్య. చిరాగ్గా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సత్యని చూసి గుడ్ మార్నింగ్ సత్య అన్నాడు గౌతమ్. గుడ్ మార్నింగ్ తర్వాత టైం ఎంత అయిందో చూసావా అని అడిగింది సత్య. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు సత్య, అందుకే మెలకు రాలేదు అని చెప్పాడు గౌతమ్ బెడ్ దిగుతూ. సరే కానీ నీ ఫోన్కి ఎవరో ఆపకుండా ఫోన్ చేస్తున్నారు, ఏదైనా అర్జెంట్ ఏమో చూడు. అలాగే కింద ఆదిత్య నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, త్వరగా ఫోన్ మాట్లాడిరా, కాఫీ పెడతాను అని చెప్పి వెళ్ళిపోయింది సత్య. తన ఫోన్ తీసుకొని మిస్డ్ కాల్ ఉన్న ఫోన్ నెంబర్కి తిరిగి కాల్ చేశాడు గౌతమ్. హలో ఎవరు అని అడిగాడు. గౌతమ్ గారు నేనండి సంగీతని. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరేంటి అంది సంగీత. సంగీత పేరు వినగానే ఆనందం ఆశ్చర్యం ఒకేసారి వచ్చేసాయి గౌతమ్కి. ఓహో మీరా, సారీ అండి గుర్తుపట్టలేదు. ఇందుకు ఏంటి విషయం, పొద్దున్నే ఫోన్ చేశారు అని అడిగాడు గౌతమ్ ఉత్సాహంగా. ఏం లేదు, ఈరోజు మీరు ఖాళీగానే ఉన్నారా అని అడిగింది సంగీత. ఆఫీస్కి వెళ్ళాలంతే, అంతకన్నా వేరే పనులేమీ లేవు. ఎందుకలా అడిగారు అన్నాడు గౌతమ్. మీరేమనుకోకపోతే ఈరోజు కొంచెం ఆఫీస్కి సెలవు పెట్టి నా కోసం టైం స్పెండ్ చేయగలరా అని అడిగింది సంగీత. ఆ మాటతో గౌతమ్ ఆనందం రెట్టింపు అయింది. రే గౌతమ్, ఈరోజు నువ్వు నిద్రలేచిన వేళ విశేషం చాలా బాగున్నట్టుందిరా. పొద్దున్నే అదృష్టం రమ్మని పిలుస్తుంది అనుకున్నాడు గౌతమ్ ఆనందంగా. హలో గౌతమ్ గారు, ఏంటండి మాట్లాడరు, మీకు వీలవుతుందా లేదా అని అడిగింది సంగీత. అయ్యో ఎంత మాట, మీరు అడగాలే కానీ నేను ఎప్పుడైనా మీతో రావడానికి రెడీ అన్నాడు గౌతమ్ ఉత్సాహంగా. మరి ఆఫీస్కి వెళ్ళాలన్నారుగా, దాని సంగతేంటి అని అడిగింది సంగీత. అదంత ఇంపార్టెంట్ వర్క్ ఏమీ కాదులే, ఈ రోజుకి నా బదులు ఆదిత్యని వెళ్ళమంటాను, నేను అడిగితే వాడు కాదండు అన్నాడు గౌతమ్ ఉత్సాహంగా. థ్యాంక్ యూ అండి, అడగగానే ఒప్పుకున్నందుకు. సరే త్వరగా రెడీ అయి వచ్చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది సంగీత. సంగీతతో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాను అన్న ఆలోచనతో ఉక్కిరిబిక్కిరైపోయి ఉత్సాహంగా ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు గౌతమ్. అప్పటికే హాల్లో తన కోసం వెయిట్ చేస్తున్న ఆదిత్య ఉత్సాహంగా వస్తున్న గౌతమ్ని చూసి, సార్ గారు ఈరోజు చాలా ఆలస్యంగా నిద్రలేచారు, ఏంటి సంగతి అని అడిగాడు ఆదిత్య. నిద్ర పట్టేసిందిలే కానీ బావా, ఏమనుకోకుండా ఈ ఒక్క రోజుకి నువ్వు ఆఫీస్కి వెళతావా, నాకు వేరే ఇంపార్టెంట్ పనుంది అన్నాడు గౌతమ్. ఏంటి గౌతమ్ అంత ఇంపార్టెంట్ పని అని అడిగింది సత్య కాఫీ ఇస్తూ. అది సత్య, ఒక ఫ్రెండ్కి తనతో బయటకు వస్తానని మాటిచ్చాను, నేను వెళ్ళాలి, లేకపోతే ఫీల్ అవుతాడు అన్నాడు గౌతమ్ కాఫీ తాగుతూ. అంత బెస్ట్ ఫ్రెండ్స్ నాకు తెలియకుండా నీకెవరున్నారా అని అడిగాడు ఆదిత్య అనుమానంగా. ఆ మాటతో గౌతమ్ కాస్త కంగారు పడ్డాడు. అంటే ఈ మధ్యనే పరిచయం అయ్యాడు, తక్కువ టైంలోనే కాస్త ఎక్కువగా క్లోజ్ అయిపోయాం అన్నాడు గౌతమ్ టెన్షన్గా. ఓహో అవునా, పర్వాలేదే, మా గౌతమ్ బావకి కొత్త స్నేహితులు కొత్త పనులు కూడా మొదలయ్యాయి, ఇంకే ఎంజాయ్ చేయి,
ఆఫీస్ సంగతి నేను చూసుకుంటానులే అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో. థ్యాంక్స్ బావా అంటూ రెడీ అవడానికి వెళ్ళిపోయాడు గౌతమ్. గౌతమ్ మొహంలో ఉత్సాహం చూస్తుంటే సత్యకి కాస్త డౌట్ వచ్చింది. మెల్లగా పైకి వెళ్ళి రూమ్లో రెడీ అవుతున్న గౌతమ్ దగ్గరికి వెళ్ళింది. ఏంటి సత్య ఇలా వచ్చావు అని అడిగాడు గౌతమ్ అర్థం కాక. నిజం చెప్పు, నువ్వు కలవడానికి వెళుతున్న స్నేహితుడు అబ్బాయా లేక అమ్మాయా అని అడిగింది సత్య నవ్వుతూ. గౌతమ్ ఏం చెప్పాలో తెలియక కంగారు పడ్డాడు. నేనెవరితో చెప్పనులే, మనలో మన మాటగా చెప్పు అని అడిగింది సత్య. నీ దగ్గర దాచడం ఎందుకులే కానీ అమ్మాయే సత్య అన్నాడు గౌతమ్. అంటే లవ్ చేస్తున్నావా అని అడిగింది సత్య చిరునవ్వుతో. లవ్ అంటే నా వరకు తనంటే ఇష్టమే, కానీ తన మనసులో ఏముందో తెలీదు అన్నాడు గౌతమ్ కంగారుగా. సో మొదటిసారి నువ్వు ప్రేమించిన అమ్మాయితో బయటికి వెళుతున్నావన్నమాట. సరే, తనని ఎందులో తీసుకెళ్ళబోతున్నావు అని అడిగింది సత్య. ఇంకెందులో వెళతాను, నా కారు ఉంది కదా, అందులోనే తీసుకువెళతాను అని చెప్పాడు గౌతమ్. అరే, ఊరికే వెళ్ళి తిరగడం కాదు, కాస్త అందొచ్చిన అవకాశాన్ని వాడుకోవడం కూడా తెలియాలి. నీలాగే తనలో కూడా ఫీలింగ్స్ రావాలంటే కారు కంటే బైక్ బెటర్ అని చెప్పింది సత్య చిరునవ్వుతో. ఊహించుకుంటే ఆ ఐడియా గౌతమ్కి కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సత్య, నా లవ్కి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. ఆదిత్య బైక్ తీసుకొని వెళతాను అంటూ ఉత్సాహంగా లోపలికి వెళ్ళిపోయాడు గౌతమ్. సత్య కూడా నవ్వుతూ కిందికి వెళ్ళిపోయింది. కాసేపటికి రెడీ అయ్యి ఆనందంగా బైక్ కీస్ చేత్తో తిప్పుకుంటూ కిందికొచ్చాడు గౌతమ్. హాల్లో ఆఫీస్కి రెడీ అవుతున్న ఆదిత్య గౌతమ్ని చూసి, రేయ్, నీ బాడీకి డెకరేషన్ కాస్త ఎక్కువైనట్టు అనిపించట్లేదా అన్నాడు ఆదిత్య వెటకారంగా. తనకంటూ ప్రైవసీ ఉండదా? ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసినట్టు గుచ్చి చూస్తావేంటి? స్నేహితులతో బయటకు వెళుతున్నాడు కాబట్టి కాస్త ఎక్కువగా రెడీ అయ్యాడేమో. నువ్వు వెళ్ళు గౌతమ్ అని చెప్పింది సత్య చిరుకోపంగా. గౌతమ్ అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. నువ్వేమైనా చెప్పు, నాకెందుకో వీడు మాత్రం సైలెంట్గా పొగ పెడుతున్నాడు అనిపిస్తోంది. ఖచ్చితంగా ఏదో ఒకరోజు మన కొంపని తగలెట్టేస్తాడు, అది మాత్రం కన్ఫర్మ్ అన్నాడు ఆదిత్య సూటిగా చూస్తూ. తన గురించి ఆలోచించింది చాలు, త్వరగా టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది సత్య. సంగీత ఫోన్ చేసి అడ్రస్ చెప్పడంతో తన ఇంటి ముందు బైక్తో వెయిట్ చేస్తున్నాడు గౌతమ్. పర్వాలేదు, మామగారిది కూడా పెద్ద కొంపే, అందుకే కూతుర్నంత పద్ధతిగా పెంచాడు అనుకున్నాడు గౌతమ్. కాసేపటికి బయటికి వచ్చిన సంగీత బైక్ పక్కన వెయిట్ చేస్తున్న గౌతమ్ని చూసింది. ఇదేంటండి బైక్ తీసుకొచ్చారు, మీ కారు ఏమైంది అని అడిగింది సంగీత. అంటే కారు వేరే పని మీద మా మామి తీసుకెళ్ళిపోయాడు, మీరు అర్జెంట్ అన్నారని బైక్ తీసుకొచ్చాను. ఏంటండి, నాతో బైక్ మీద రావడం మీకేమైనా ఇబ్బందా అని అడిగాడు గౌతమ్ అనుమానంగా. అబ్బే, ఇబ్బందేమీ లేదులేండి, పదండి అంది సంగీత. గౌతమ్ ఉత్సాహంగా బైక్ స్టార్ట్ చేశాడు. ఒక సైడ్కి కూర్చుంటుందనుకుంటే రెండు వైపులా కాళ్ళు పెట్టి తన భుజంపై చెయ్యి వేసి కూర్చుంది సంగీత. మొదటిసారి ఒక అమ్మాయి తన బైక్పై కూర్చుని భుజంపై చెయ్యి వేయడంతో గౌతమ్ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సారీ అండి, నాకు బైక్పై ఇలా కూర్చోవడమే అలవాటు, ఏమనుకోకండి అని చెప్పింది సంగీత ఇబ్బందిగా. పర్వాలేదులేండి, ఈ అలవాటు కూడా నాకు బాగా నచ్చింది అనుకుంటూ బైక్ డ్రైవ్ చేశాడు గౌతమ్. ముందు మనం షాపింగ్ మాల్కి వెళదాం, రేపు మా అన్న వదినల పెళ్లి రోజు, అందుకే వాళ్ళకి బట్టలు తీసుకోవాలనుకుంటున్నాను. వదినికి చీర సెలక్షన్ నేనే చేసేయగలను, కాకపోతే అన్నయ్య డ్రెస్ సెలక్షన్ మాత్రం మీరే చెయ్యాలి, ఎందుకంటే మగాళ్ల టేస్ట్ ఇంకొక మగాళ్లకే బాగా తెలుస్తుంది కదా అంది సంగీత చిరునవ్వుతో. నా జీవితానికి నా డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడమే నాకు సరిగ్గా రాదు, అలాంటిది ఎలా ఉంటాడో కూడా తెలియని మీ అన్నయ్యకి నేను డ్రెస్ సెలెక్ట్ చేయాలా? కమిట్ అయిపోయాను కదా, ఏదోలా మేనేజ్ చేయాల్సిందే, తప్పదు అనుకుంటూ షాపింగ్ మాల్ ముందు బైక్ ఆపాడు గౌతమ్. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. గౌతమ్, నువ్వు 10 నిమిషాలు వెయిట్ చేయి,
నేను వదినికి చీర సెలెక్ట్ చేశాక పిలుస్తాను. అప్పుడు మనిద్దరం కలిసి అన్నయ్య డ్రెస్ సెలెక్షన్ చేద్దాం అని చెప్పి ఉత్సాహంగా లోపలికి వెళ్ళిపోయింది సంగీత. మామూలుగా వెయిటింగ్ అంటే అస్సలు ఇష్టపడని గౌతమ్ షాపింగ్ మాల్లో ఏమాత్రం విసుక్కోకుండా ఉత్సాహంగా సంగీత కోసం ఎదురు చూడసాగాడు. కొద్దిసేపటికి గౌతమ్ గారు అన్న పిలుపుతో అటువైపుగా చూసిన గౌతమ్ స్టన్ అయిపోయాడు. కొత్త పట్టు చీరలో నిండు చందమామల చిరునవ్వుతో చూస్తుంది సంగీత. గాలికి ఊగుతున్న నల్లటి ముంగురులు, కనిపించినట్టున్న చిన్న నడుంపై ఉన్న పుట్టుమచ్చ క్లియర్గా కనిపిస్తుంటే ఆ అందం నుంచి చూపు పక్కకి తిప్పుకోలేకపోయాడు. గౌతమ్ గారు, ఏంటండి అలా చూస్తున్నారు అంటూ చిటికేసి పిలిచింది సంగీత. ఏం లేదు, మీరు ఈ చీరలో చాలా బాగున్నారు అన్నాడు గౌతమ్ కంగారుగా. అయ్యో, నేను బాగుండడం కాదండి, ముందు ఈ చీర బాగుందో లేదో చెప్పండి అంది సంగీత చిరునవ్వుతో. చీర కూడా చాలా బాగుంది అన్నాడు గౌతమ్ మొహమాటంగా. సరే, ఇదే ప్యాక్ చేయిస్తాను. అలాగే అన్నయ్య కోసం కూడా నేనే ఈ డ్రెస్ చూశాను. ఒకసారి మీరు కూడా ఈ డ్రెస్ వేసుకొని రండి, చూద్దాం ఎలా ఉందో అని చెప్పి డ్రెస్ ఇచ్చింది. సంగీత చెప్పినట్టు ట్రయల్ రూమ్లోకి వెళ్ళి జీన్స్ ప్యాంట్ విత్ పింక్ షర్ట్ టక్ చేసుకొని బయటకు వచ్చాడు గౌతమ్. 6 అడుగుల కండలు తిరిగిన దేహంతో, కోర మీసాలు, సన్నటి గడ్డంతో అలా టక్ చేసుకొని స్టైల్గా నడిచొస్తున్న గౌతమ్ని కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉండిపోయింది సంగీత. వావ్, గౌతమ్ గారు, మీరింత క్యూట్గా హ్యాండ్సమ్గా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అసలు ఇన్ని రోజులు నేను చూసిన గౌతమ్ మీరేనా అన్న డౌట్ వస్తుంది అంది సంగీత ఆశ్చర్యంగా. ఏంటండి మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారు అన్నాడు గౌతమ్ సిగ్గుపడుతూ. అయ్యో, పొగడత కాదండి, నిజమే చెప్తున్నాను. మీరు గనక ఇప్పుడు ఇదే డ్రెస్లో ఏ అమ్మాయికైనా లవ్ ప్రపోజ్ చేస్తే రెండో మాట లేకుండా కళ్ళు మూసుకొని ఓకే చెప్పేస్తుంది. అంత బాగున్నారు మీరు ఈ డ్రెస్లో అంది సంగీత ఉత్సాహంగా. తనని సంగీత అలా మెచ్చుకోవడం గౌతమ్కి చాలా నచ్చింది. సరే, ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడిగాడు గౌతమ్ చిరునవ్వుతో. ఈ డ్రెస్ ప్యాక్ చేయించండి, కానీ మా అన్నయ్య కోసం కాదు, మీకోసం అని చెప్పింది సంగీత. వాట్? నా కోసం డ్రెస్ ఏంటండి? మనం వచ్చింది మీ అన్నయ్యకి డ్రెస్ సెలెక్ట్ చేయడానికి కదా అన్నాడు గౌతమ్ కంగారుగా. తనకి వేరే డ్రెస్ సెలెక్ట్ చేద్దాం, ఇది మాత్రం మీకే బాగుంటుంది, తీసుకోండి అంది సంగీత చిరునవ్వుతో. అది కాదండి అని ఇంకేదో చెప్పబోయాడు గౌతమ్. అరే, నేను మీకు ఈ డ్రెస్ని గిఫ్ట్గా ఇస్తున్నాను అనుకోండి, ఏ తీసుకోరా అని అడిగింది సంగీత చిరు కోపంగా. సరే, మీరు చెప్పారు కదా, తీసుకుంటానులేండి అని చెప్పి డ్రెస్ ప్యాక్ చేయించడానికి వెళ్ళిపోయాడు గౌతమ్. తన డ్రెస్తో పాటు ఇంతకుముందు సంగీత కట్టుకున్న చీర లాంటి ఇంకొక చీర కూడా కొని ప్యాక్ చేయించాడు గౌతమ్. సమయం సాయంత్రం 6 గంటలు. అలా వారిద్దరూ షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ సాయంత్రానికి సంగీతని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు గౌతమ్. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయితో ఇలా రోజంతా టైం స్పెండ్ చేయడం గౌతమ్కి ఏదో తెలియని కొత్త ఆనందం కలిగింది. మరో పక్క సంగీతకి కూడా గౌతమ్తో ఇలా ఎంజాయ్ చేయడం మనసుకి హాయిగా అనిపించింది. ఎందుకో తెలియదు కానీ ఇంటికి వెళ్ళాక కూడా తనకి పదే పదే గౌతమ్ ఆలోచనలు మాత్రమే వస్తున్నాయి. అయినా ఆ ఫీలింగ్ సంగీత్కి నచ్చింది. ఆదిత్య కూడా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. హాల్లో భర్త కోసం ఎదురు చూస్తున్న సత్య తనని చూసి ఉత్సాహంగా ఎదురు వెళ్ళింది. గౌతమ్ ఇంటికి వచ్చాడా అని అడిగాడు ఆదిత్య సోఫాలో కూర్చొని. ఇంకా రాలేదు, ఫోన్ చేస్తే ఆన్ ది వే అన్నాడు అని చెప్పింది సత్య మంచినీళ్ళు ఇస్తూ. నాన్న మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకున్నారా అని అడిగాడు ఆదిత్య. అడిగితే వేసుకున్నానని చెప్పేశారు, కానీ నేనైతే చూడలేదు అని చెప్పింది సత్య. అరే, ఏంటి సత్య నువ్వు? ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు కదా, కాస్త కేర్ తీసుకోకపోతే ఎలా అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య. రూమ్లో తండ్రి లేకపోవడంతో చుట్టూ చూసిన ఆదిత్యకు అక్కడే ఉన్న తండ్రి మందులు కనిపించాయి.
టైంకి సరిగ్గా మందులు వేసుకుంటున్నారో లేదో చూద్దామని వాటిని తీసి చూశాడు. అయితే అనుకోకుండా హెల్త్ ఫైల్ చూసిన ఆదిత్య షాక్ అయ్యాడు. అందులో నెల రోజుల క్రితం సుబ్రహ్మణ్యం హై బీపీతో కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుంది. అది చూడగానే ఆదిత్యకి చాలా కోపం వచ్చింది. తన తండ్రి బీపీతో హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్యాన్సర్ అని, 6 నెలల్లో చనిపోతాడని డాక్టర్ తనతో అబద్ధం ఎందుకు చెప్పాడు? ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు గుంజడానికా? లేకపోతే వచ్చిరాని వైద్యంతో నోటికొచ్చింది చెప్పేశాడా అని ఆలోచించాడు. ఏదేమైనా బ్రతకడానికి ఆయుష్ ఉన్న తన తండ్రి చనిపోతాడనుకొని తను చాలా బాధపడ్డాడు. పైగా ఇష్టం లేకపోయినా ఆయన్ని మోసం చేస్తూ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. వీటన్నింటికీ కారణం ఆ డాక్టర్ చెప్పిన క్యాన్సర్ అనే అబద్ధమే. కాబట్టి ఎందుకలా చెప్పాల్సి వచ్చిందో ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను అనుకొని కోపంగా కిందికి వచ్చాడు. ఆదిత్య, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది సత్య కంగారుగా. చిన్న పనుంది, చూసుకొని వచ్చేస్తాను అని చెప్పి ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి బయలుదేరాడు ఆదిత్య. ఇంతటితో 3 ముళ్ళ బంధం అనే కథలోని 13వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. 14వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.